హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్ 143. ప్రజెంట్ వచ్చేసి నాగోల్కి అయితే వచ్చిన. నాగోల్ మెట్రో పక్కన మనకి డాన్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్కి అయితే వచ్చిన. ఇక్కడ వచ్చేసి వెరైటీ వినాయకులు ఎట్లుంటాయంటే మన మొత్తం మట్టితో చేసిన విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అన్ని రిపీటెడ్ మోడల్స్ కాకుండా చేసే విగ్రహాలు కూడా డిఫరెంట్ మోడల్గా ఉంటాయి. ప్లస్ అవి 6 ఇంచెస్ నుంచి 12 ఫీట్ వరకు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తారంట. ప్రతి విగ్రహం వచ్చేసి మట్టితోనే చేస్తారండి. అండ్ ఇప్పుడైతే విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసారు, పెయింటింగ్ అయితే అవ్వలేదు. ఆ విగ్రహాలు అయితే ఎంతవరకు ఎట్లా ప్రిపేర్ చేసారు అనేది డీటెయిల్గా చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమో. అండ్ అది వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ అండి. మనకు ఆ పక్కనే ఆ రోడ్, ఈ రోడ్ ఇట్లా మనకు లోపలికి వస్తే ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఎదురుగానే ఉంటుంది డాన్ కళాకార్ శ్రీ కుమారి లక్ష్మీ మట్టి గణేష్ అని ఇక్కడ బోర్డు ఉంటుంది మనకి. ఇది ఎంట్రన్స్ మనకి గేట్లుగా. ఇక్కడ ఇది అడ్రస్ వీళ్ళది. అండ్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ మనకి ఎంట్రన్స్లో రైట్ సైడ్లో వచ్చేసి చిన్న వినాయకులు అయితే ఉంటాయండి. మొత్తం మట్టి విగ్రహాలు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మొత్తం మట్టి విగ్రహాలు కాబట్టి మనం పేపర్ చుట్టేసి అయితే పెట్టిరు. చిన్న విగ్రహాలకు ఆల్మోస్ట్ పేపర్ చుట్టేసి అంత లోపల వరకు అయితే అక్కడ వరకు మొత్తం పేపర్ చుట్టేసి అయితే పెట్టిరు. ఆల్మోస్ట్ అన్నీ కొన్ని పేపర్ చుట్టని కూడా ఉన్నాయి, చూసుకోటు. ఇక్కడ చూడండి ఎట్లున్నాయి విగ్రహాలు. మట్టి విగ్రహాలు ఎంత క్రేజీగా ఉన్నాయి కదా చున్నీకి. మస్తు ప్రిపేర్ చేశారు. చిన్నవి 6 ఇంచెస్ నుంచి 12 ఫీట్స్ వరకు అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు విగ్రహాలు ఇవన్నీ అవే. చూసుకోండి ఇది ఆల్మోస్ట్ 1 ఫీట్ ఉంటుంది. ఇగో శివలింగం ఇక్కడ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి శివలింగంకి పాము అండ్ మన వినాయకుడు బొట్టు కూడా కిరాకు పెట్టిరు. మొత్తము డిజైనింగ్ మస్తు ఉంది. పైన పగడి చుట్టుకొని ఉన్నట్టు కూర్చొని ఉన్నాడు శివలింగం పైన చేసి. వస్తుంది విగ్రహం చూడనీకి అయితే. ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసి ఇక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయండి. ఇవి వచ్చేసి మొత్తం పేపర్ చుట్టి పెట్టేసారు చాలా వరకు. అండ్ కొన్ని వరకు పెట్టలేదు పేపర్ చుట్టి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 3 ఫీట్ వినాయకుడు కూడా ఉన్నాడు మనకు. 3 ఫీట్ ఆల్మోస్ట్ ఎట్లా కనబడుతుంది, కనబడుతుంది అనిపిస్తుంది 3 ఫీట్ విగ్రహం వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక 2 ఫీట్ వినాయకుడు. ఎంత బాగా డిజైన్ చేసారో చూడండి. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ సైడ్ అయితే మొత్తం మనకు పేపర్ చుట్టేసి అయితే ఉన్నాయి. మనకు అక్కడ సైడ్ వెళ్ళి చూపిస్తాం మీకు. వేరే కూడా చాలా వరకు ఉన్నాయి విగ్రహాలు. సైజ్ వైజ్ ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా. విగ్రహాలు అయితే చూడండి, చూసుకోవచ్చు. మీకు 6 ఇంచెస్ నుంచి అని చెప్పిన కదండి వినాయకులు. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న వినాయకులు, మట్టి వినాయకులు ఎంత బాగున్నాయి చూడండి. మట్టి వినాయకులు చిన్న వినాయకుల నుంచి మనకు 12 ఫీట్ వరకు అయితే అవైలబుల్. అండ్ రేట్లు కూడా మనకు చాలా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ వినాయకులకు వచ్చేసి. అందరి దగ్గర ఉన్నట్టు కాకుండా ఈ షెడ్లో అయితే మనకు డిఫరెంట్ రేట్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి దగుడు షెడ్ గణేష్ అయితే ఉన్నాడు. మట్టి దగుడు షెడ్ గణేష్ చూసారు కదా, అసలు క్రియేట్ చేశారు. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు 1 ఫీట్ విగ్రహాలు చాలా డిఫరెంట్గా నీట్గా మనకు పెయింటింగ్ వినాయకులు ఎట్లా ఉంటాయో ఆల్మోస్ట్ ఆ విధంగా అయితే డిజైన్ చేశారు మొత్తం మట్టి విగ్రహాలు. చూసుకోవచ్చు. దీనికైతే మనకు రుమాల్కి పెయింటింగ్ చేసేసారు. కింద పంచకి గ్రీన్ కలర్ ఇచ్చేసి అది కూర్చున్న సింహాసనాన్ని కూడా పెట్టారు కింద పెయింటింగ్. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎట్లా తయారు చేశారు, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఇక్కడ 3 ఫీట్ నుంచి 4 ఫీట్ విగ్రహాలు, 5 ఫీట్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి 3 ఫీట్ 4 ఫీట్ విగ్రహాలు చూడండి. ఇవన్నీ ఇవి వచ్చేసి అది వచ్చేసి ఒక 5 ఫీట్ వరకు ఉంటుందండి. మస్తు ఉంది విగ్రహం అయితే. 5 ఫీట్ విగ్రహం ఆల్మోస్ట్ ఇవి చిన్న విగ్రహాలు. అండ్ మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద విగ్రహాలు కూడా చూపిస్తా, డీటెయిల్గా చూపిస్తా. పెద్ద విగ్రహాలు అయితే చాలా యూనిక్గా ప్రిపేర్ చేశారు. మొత్తం ఒక్కొక్కటి ఒక్క స్టైల్లో ఉంటుంది మనకు పెద్ద విగ్రహాలు వచ్చేసి. అండ్ అవి కూడా చూపిస్తాను. చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్లోనే ఒక వినాయకుడు ఇక్కడ కూర్చొని ఉన్నట్టు. ఎంత డిఫరెంట్ మోడల్గా ఉందో చూడండి. బాల్ గణేష్ లాగా మొత్తం డిఫరెంట్ మోడల్ చేసి మొత్తం మట్టి వినాయకుడు. ఆల్మోస్ట్ ఒక 8 to 9 ఫీట్ ఉంటుందండి. ఈజీగా 10 ఫీట్ వరకు ఉంటుంది. చూసుకోవచ్చు ఒక పర్వతం పైన కూర్చొని ఉన్నట్టయితే మనకు డిజైన్ చేసారు మొత్తం విగ్రహాన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి 2 లయన్ కింద. లయన్ ఇంకా ప్రిపేర్ అవుతుంది, విగ్రహం వచ్చేసి ప్రిపేర్ అవుతుందండి. లయన్స్ ఉన్నాయి కింద. లయన్స్
ఆ లయన్స్ పైన కాలు పెట్టి కూర్చొని ఉన్నాడు. మన వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. చూసుకోండి మస్తు అంటే మస్తు ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం స్నేక్స్ వచ్చేసి స్నేక్స్ పైన కూర్చున్నాడు వినాయకుడు. స్నేక్స్ కింద స్నేక్స్ ఉన్నాడు. అండ్ వినాయకుడు వచ్చేసి స్నేక్స్ పైన కూర్చున్నాడు. మొత్తం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఎన్ని పాములు ఇచ్చారు. ఎంత డిజైన్గా చాలా డిజైన్ ఇచ్చేసారు పాములని. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకి నెమలి, ఇక్కడ నెమలి కనిపిస్తుంది అండి. ఇది నెమలి పైన మనకు నెమలి వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి గణేశుడు ముంగట వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కింద అయితే కూర్చోవడం జరిగింది. సింహాసనం పైన కూర్చుంటే వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు నెమలి అయితే నెమలి పింఛం వెనకాల మొత్తం నెమలి బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. అండ్ సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ నెమలి మనం చాలా క్రేజీ డిజైన్ చేశారు. ఒక్కొక్కటి ఒక్కో మోడల్ అండి. ఒకసారి సేమ్ పీస్లు అనేది రిపీట్ అనేది లేదు ఇక్కడ. ఒక్కొక్కటి ఒక్కో మోడల్ చూడండి. మస్తు డిజైన్ చేశారు. ఈ సిట్టింగ్ స్టైల్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్టైల్ కానీ బ్యాక్గ్రౌండ్ మస్తు అనిపిస్తుంది. అసలు మట్టి వినాయకులకి ఈ రోజులో చేయడం అంటే అసలు క్రేజీ, అసలు చూడడానికి ఎంత క్రేజీ అనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము మన హనుమంతుడు పైన మన వినాయకుడు అయితే ఉంచినట్టయితే డిజైన్ చేశారు మొత్తము. ఇక్కడ మనకు హనుమంతుడు అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ సైడ్ కూడా చూసుకోవచ్చు మీకు అన్ని మట్టి విగ్రహాలే. ఇక్కడ మొత్తం అన్ని మట్టి విగ్రహాలతోనే తయారు చేశారండి. చాలా అంటే చాలా క్రేజీగా ఉన్నాయి వినాయకులు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఆవు అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రాప్లో కృష్ణుడి టైప్లో అయితే వచ్చిండు వినాయకుడు మనకు. ఇది చూడడానికి మనకు కృష్ణుడి టైప్లో ఫ్లూట్ వాయిస్తున్న విధంగా అయితే రావడం జరిగింది. చూడండి డిజైన్ మస్తుంది. మస్తు అంటే మస్తు డిజైన్ చేసిరండి మొత్తం. అండ్ ఇది వచ్చేసి వీడియో పార్ట్ 1 అండి. ఇంకో ఇది పార్ట్ 2 కూడా ఉంటుంది వీడియో మీకు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పార్ట్ 1, ఇక్కడ వరకు అయితే మనకు పార్ట్ 1 అండి. చూసుకోవచ్చు ఇది మనకు వినాయకుడు వచ్చేసి వెనకాల స్నేక్స్ పైన నుంచి స్నేక్స్ టైల్ పట్టుకొని నుంచున్నాడు. అండ్ కింద స్నేక్స్ పైన నుంచున్నాడు. మొత్తానికి అయితే చూసుకోవచ్చు 4 హ్యాండ్స్ వచ్చినాయి వినాయకుడికి అయితే. 4 హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. మొత్తం 4 హ్యాండ్స్తో అయితే స్నేక్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తుంది. రియాలిటీగా ఉన్నాయి స్నేక్స్ కూడా చూడడానికి మనకు. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1 అండి. పార్ట్ 2 కోసం కూడా చూడండి. పార్ట్ 2 కూడా వచ్చేస్తుంది. పార్ట్ 2 కూడా వేసేస్తా. ఇది వచ్చేసి వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి పార్ట్ 1 వేసేస్తాను.